Hello, this is Vijay Kumar Narmalla, VIPI Vijay in Public Talks. ఈ టాక్స్లో చాలా విషయం అని చెప్తా ఉన్నాం, సమస్యలు చెప్తా ఉన్నాం, ముఖ్యంగా విద్యకు సంబంధించి సమస్యలు చెప్తా ఉన్నాం, వైద్యానికి సంబంధించిన సమస్యలు కూడా చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. అట్లాగే వ్యవసాయం కూడా గమనించాలి. ప్రజలందరూ కూడా ప్రజలకు కావాల్సింది విద్య, వైద్య, వ్యవసాయం. సరే, నేను కొత్తగా ఈ మాట చెప్పట్లేదు, ఇది ఎప్పటి నుంచో వస్తున్న విషయం. ప్రభుత్వం గనక విద్య, వైద్య, వ్యవసాయం మూడు కూడా ఉచితంగా ఇచ్చినట్లయితే ప్రజలకు ఎలాంటి సమస్య ఉండదు. అంటే ఇవ్వట్లేదు అని కాదు, ప్రభుత్వం ఉచితంగా విద్య ఇస్తుంది, ఉచితంగా వైద్య ఇస్తుంది, కానీ వాటిలో నాణ్యత లేదు. ఇది గమనించాలి. మీరు విద్యకు సంబంధించినట్లయితే ప్రభుత్వ పాఠశాలలు యూనిఫామ్ ఫ్రీ ఉంటుంది, బుక్స్ కూడా ఫ్రీ ఉంటాయి. అంతేకాకుండా చాలా చదువుకున్న వాళ్ళు ఎంట్రన్స్ ద్వారా వాళ్ళు పాస్ అయ్యి మరి మంచి అనుభవం ఉన్నటువంటి గురువులు ఉన్నప్పటికీ ఎందుకు ప్రైవేట్ విద్యా సంస్థల్లో మరి అనుభవం తక్కువ, ప్రభుత్వ అధ్యాపక ఉపాధ్యాయుల కంటే అనుభవం తక్కువ ఉన్నటువంటి, క్వాలిఫికేషన్ తక్కువ ఉన్నటువంటి ప్రైవేట్ వాళ్ళ దగ్గర ఎందుకు చదువుతున్నారు? ఇది ఒక ప్రశ్న. ఈ విషయం పక్కన పెడితే ప్రభుత్వ అధ్యాపక ఉపాధ్యాయుల పిల్లలు ఎక్కడ చదువుతున్నారు? వాళ్ళు కూడా ప్రైవేట్లో చదువుతున్నారు. చివరికి విద్యాధికారుల పిల్లలు కూడా ప్రైవేట్లో చదువుతున్నారు. విద్యాధికారులు వాళ్ళు ప్రభుత్వ పాఠశాలను పట్టించుకోరు, వాళ్ళ ధ్యాస అంతా ప్రైవేట్ మీద ఉంటుంది. ప్రైవేట్ యజమానులు ఎన్ని తప్పులు చేసినా వీళ్ళు క్షమిస్తారు. మరి ప్రైవేటు విద్యా సంస్థల్లో వ్యాపారాలు జరుగుతున్నాయి. విద్యాధికారి ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయడు, వాళ్ళ ఫోన్లు ఆఫ్ ఉంటాయా, బ్లాక్ చేస్తారా నిమ్మసం తెలియదు. ఒక విలేకరి ఫోన్ చేస్తా, అన్న ఇట్లా జరుగుతుందో, మరి పలానా కళాశాలలో మరి క్యాంటీన్ వ్యాపారం జరుగుతుంది అని చెప్దాం అనుకుంటే ఫోన్ లిఫ్ట్ చేయరు. విలేకరుల, విద్యార్థి సంఘాల నాయకుల ఫోన్ లిఫ్ట్ చేయనటువంటి ఈ విద్యాధికారులు అదే యజమాని ఫోన్ చేసి టక్కున ఫోన్ లిఫ్ట్ చేస్తారు, సమాధానం చెప్తారు. ఇది 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 $1,000,000 వస్తుంది. ఇది అందరూ ఆలోచించాలి. ప్రభుత్వ పాఠశాలలు ఉన్నవి, ఉచితంగా ఉచిత భోజనాలు ఉండగా ఎందుకు ప్రైవేట్లో చదువుతున్నారు? మరి ప్రభుత్వం గనక ఈ ప్రైవేట్ విద్యా సంస్థలో జరుగుతున్న అవినీతి అంతా కూడా వాటిపైన చర్యలు తీసుకుంటే ఆటోమేటిక్ పిల్లలందరూ ప్రభుత్వ బడులు చదువుకుంటారు. అసలు ముందుగా ఒక జీవో పెట్టాలా? ప్రభుత్వము అధికారులు అంటే ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్న పిల్లలందరూ కూడా ప్రభుత్వ పాఠశాలలో చదవాలి అని ఒక మంచి జీవో తీసుకురండి, సేవ తీసుకురండి. ప్రభుత్వ పిల్లలు కలెక్టర్ దగ్గర నుంచి, ప్యూన్ దగ్గర నుంచి, వీళ్ళంతా టోటల్ డిపార్ట్మెంట్, అసలు ప్రజలు కట్టే పన్ను ద్వారా వేతనాలు తీసుకుంటున్నటువంటి ఈ ప్రభుత్వ అధికారులు ప్రజల్ని మోసం చేస్తున్నారు. ఇది ఇది ఎంతవరకు ఆలోచించండి. ఒకసారి అందరూ కూడా అవేర్నెస్ కోసం, ఇక్కడ ఎవరినో నిందించడానికి నేను ఈ టాక్స్ చేయట్లేదు, విషయం చెప్తున్నా. ప్రజలు కట్టే పన్ను ద్వారా వేతనాలు తీసుకునే అధికారులు మన పైన అజమాయిషి ఏంది? ప్రైవేట్ విద్యా సంస్థల్లో జరుగుతున్న అవినీతిని ప్రశ్నించనీకి విద్యార్థి సంఘాలు కావచ్చు, లేకపోతే మరి విలేకరులు కావచ్చు, ఫోన్లు చేస్తే వాళ్ళు ఫోన్లు ఎందుకు తీయరు? అసలు ఎందుకు విలేకరులకు స్పందించరు? విలేకరులు తప్పులు కదా బయట తీసే ప్రయత్నం చేస్తున్నారు. మరి కళాశాలలో క్యాంటీన్ వ్యాపారం జరుగుతుంది, అది తినడం వల్ల పిల్లల ఆరోగ్యాలు పాడైపోతున్నాయి. ఈ విషయం చెప్దామని అధికారికి ఫోన్ చేస్తే ఫోన్ తీయరు. ఎవరికి చెప్పాలి? కలెక్టర్ చెప్తే కలెక్టర్ బిజీగా ఉంటాడు. ఇదంతా కూడా ప్రజలు గమనించాలా. నేను విజయ్ కుమార్ నార్మల్ల, VIPI టాక్స్. థ్యాంక్ యూ.